డైలీ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్‌కి, మార్కెటింగ్ చేసే పర్సన్స్‌కి ఇన్సెంటివ్స్ వస్తుంటాయి చాలా మందికి. అదేవిధంగా డైలీ వేజ్ పనిచేస్తుంటారు. అంటే ఒకరోజు కూలికెళ్ళి ఇస్తే కూలి చేయగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతది. ఎందుకనేది ఈ వీడియోలోకెళ్ళి చూద్దాం. సో, ఈరోజు మనం చెప్పుకోబోయేదేంటంటే, మీకు ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో డైలీ ఇన్‌కమ్ అంటే చాలా మందికేంటంటే బిజినెస్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి రెగ్యులర్‌గా క్యాష్ ఫ్లో అవుతుంటది రెగ్యులర్‌గా. అదే విధంగా ఏంటంటే మార్కెటింగ్ చేసే జాబ్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే ఇన్సెంటివ్స్ వస్తుంటాయి. సో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ ఉంటారు. కొంతమందికి ఇన్సెంటివ్స్ వస్తాయి. బోనస్‌లు వస్తుంటాయి అప్పుడప్పుడు. సో, వీటన్నిటిని అమౌంట్ ఏం చేస్తారంటే సేవింగ్ అకౌంట్‌లో పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా అవసరం కావాలంటే అది వాడుకుంటారనమాట. సో, అలా కాకుండా మనం ఏం చేస్తామంటే లిక్విడ్ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్‌లో లిక్విడ్ ఫండ్ అనేది ఒకటుందనమాట. సో, అది సేఫెస్ట్ సెక్యూర్ ఫండ్ అనమాట. ఇది మనకి షేర్ మార్కెట్‌తో సంబంధం ఉండదు. ఓన్లీ ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎలాగుంటదంటే ఓన్లీ బాండ్స్, సెక్యూరిటీస్‌లో మాత్రమే పెడతారు. అంటే మీకు ఇందులో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా పెరగడం, తగ్గడం అనేది ఉండదు. అంటే షేర్ మార్కెట్‌తో సంబంధం లేకుండా ఉండదనమాట. సో, ఇదేంటంటే ఎప్పుడు కూడా గ్రో అవుతూనే స్లోగా గ్రో అవుతూనే ఉంటది. యాన్యువల్లీ 7% వరకు దీన్ని మనకి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. సో, దీన్ని ఎలా వాడుకోవాలంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక టిఫిన్ బండి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళకి డైలీ క్యాష్ ఫ్లో ఉంటది. అంటే డైలీ రెగ్యులర్‌గా వాళ్ళకి క్యాష్ వస్తూనే ఉంటది. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ తాలూకా చైల్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్‌కి ఒక 3000 కట్టాలనుకోని ఫిక్స్ అయ్యారనుకోండి. మనం ఏం చేస్తాం ఏదైనా సడెన్‌గా మనకి సేవింగ్ బ్యాంక్‌లో గాని సడెన్‌గా ఏమైనా మనకి బిజినెస్ అవ్వగానే దాంట్లో తీసి అలాగ ఇచ్చేస్తుంటాం. అలా కాకుండా మీరు డిఫరెంట్‌గా ఇచ్చారంటే డైలీ మీకు బిజినెస్ అవుతూ ఉంటది కాబట్టి మీకు క్యాష్ ఫ్లో అవుతుంటది కాబట్టి దాంట్లో ఒక రూ. 100 మీరు లిక్విడ్ ఫండ్‌లో డిపాజిట్ చేశారనుకోండి. అలాగా మంత్‌కి ఎంత అవుతుంది? 3000 అవుతుంది. సో, ఈ 3000 అనేది మీ పాప ఫీజుకి ఇచ్చేసుకోవచ్చు. 3000తో పాటుగా ఎక్స్‌ట్రాగా దానికి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ వడ్డీ అనేది ఏంటంటే మీకు బోనస్ కింద ఉపయోగపడుతుందనమాట. సో, ఇదేంటంటే ఇంచుమించు 3000 అనుకోండి. 3000 ఒక రూ. 50 గాని, రూ. 100 గాని మీకు వడ్డీ జనరేట్ అవుతుంది. సో, ఈ లిక్విడ్ ఫండ్ ఏంటంటే మనం ఈ విధంగా వాడుకోవచ్చనమాట. ఇది ఒక్క టిఫిన్ షాపు వాళ్ళకే అని కాదండి. మార్కెటింగ్ పర్సన్స్ కూడా వచ్చిన ఈ లిక్విడ్ ఫండ్‌లో ఏసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా అది కొన్ని రోజులు హోల్డ్ చేస్తే కొంత వడ్డీ జనరేట్ అవుద్ది. మీకు ఎప్పుడు అవసరమైనప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్‌గా తీసుకోవచ్చనమాట. సో, దీనికంటే ఎటువంటి చార్జెస్ అనేది ఉండవు. సో, అదే విధంగా ఏంటంటే ఒక్క టిఫిన్ షాప్ అనే కాదు ఫాస్ట్ ఫుడ్ చేసేవాళ్ళకి గాని, లేదంటే రెగ్యులర్‌గా బిజినెస్ చేసేవాళ్ళకి గాని, డైలీ వేజెస్ చేసేవాళ్ళు గాని, చిన్న చిన్న గోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకేంటంటే ఒక పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే ఒక టూర్‌కెళ్ళాలని ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఆహ్, ఫర్దర్‌గా ఇంకేమైనా చిన్న చిన్న గోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇవి ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే ఇలాగ ప్లాన్ చేసుకొని లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకుంటారో స్మాల్ అమౌంట్‌తోని ఇలా మనం చేసుకొని చిన్న చిన్న గోల్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చనమాట. సో, మీలో ఎవరికైనా ఇలాంటివి ప్లాన్ చేయాలనుకుంటే నాకు పర్సనల్‌గా కాల్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 6281688341. సో, అదే విధంగా మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టుగా మీకు ఎవరికైనా సో, చైల్డ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, రిటైర్మెంట్ అవ్వచ్చు. సో, వాళ్ళకి ఎస్ఐపి ప్లాన్ చేయాలనుకుంటే నేను డెఫినిట్‌గా మీట్ అవ్వండి. సో, అదే విధంగా ఇలాంటి ఈజీ కంటెంట్ ఉన్న ఫైనాన్షియల్ వీడియోస్ మీకు అర్థం అవ్వాలనుకుంటే నా ఛానల్ హెచ్‌పీఎల్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.